మెంతం కూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూడండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. హలో అందరికీ, వెల్కమ్ టు కన్నమ్మ వ్లాగ్స్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెంతం కూర పచ్చడి ఎలాగో చేయాలో చూడండి మా స్టైల్లో. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకొని ఎండుమిర్చి అండ్ టమాటా వేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు వేయించుకున్న తర్వాత కొన్ని ఎల్లిపాయలు సరిపడా తీసుకొని వేయాలి. వేసి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అప్పుడే మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి మెంతం కూర ఉంటుంది కదా, మెంతం కూర వేసుకోవాలి. పచ్చి వాసన పోయి దగ్గరికి అయ్యే వరకు వేయించుకోవాలి. మెంతం కూర ఒక 2 to 3 మినిట్స్ వరకు వేయించుకోవాలి. మొత్తం దగ్గరికి అవుతుంది వేయించుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టిన పేస్ట్ ఉంటుంది కదా, టమాటో పేస్ట్ వేసి కలుపుకోవాలి. 5 మినిట్స్ వరకు ఉంచి చిన్నగా పెట్టి వేయించుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. మనం మెంతం కూర పచ్చడి రెడీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్. హలో అందరికీ, వెల్కమ్ టు కన్నమ్మ వ్లాగ్స్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెంతం కూర పచ్చడి ఎలాగో చేయాలో చూడండి మా స్టైల్లో. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకొని ఎండుమిర్చి అండ్ టమాటా వేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు వేయించుకున్న తర్వాత కొన్ని ఎల్లిపాయలు సరిపడా తీసుకొని వేయాలి. వేసి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అప్పుడే మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి మెంతం కూర ఉంటుంది కదా, మెంతం కూర వేసుకోవాలి. పచ్చి వాసన పోయి దగ్గరికి అయ్యే వరకు వేయించుకోవాలి. మెంతం కూర ఒక 2 to 3 మినిట్స్ వరకు వేయించుకోవాలి. మొత్తం దగ్గరికి అవుతుంది వేయించుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టిన పేస్ట్ ఉంటుంది కదా, టమాటో పేస్ట్ వేసి కలుపుకోవాలి. 5 మినిట్స్ వరకు ఉంచి చిన్నగా పెట్టి వేయించుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. మనం మెంతం కూర పచ్చడి రెడీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్.